ASK College of Technology and Management, approved by AICTE New Delhi and affiliated to SBTET AP. In AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474. 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil department, ESC department, CME department. Qualification according to AICTE norms. Lab assistants, ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్. తిరుపతిలో ఆర్టీసీ బస్సు ఎక్కి పీలేరు వరకు ఫ్రీగా తీసుకెళ్లాలని భీష్మించి కూర్చున్న మహిళలు. టికెట్ డబ్బులు కావాలంటే సీఎం చంద్రబాబు వద్ద తీసుకోవాలి అనడంతో కంగుతిన్న కండక్టర్. జగన్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వివరించిన మంత్రి నారా లోకేష్. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పిన చినబాబు. వైఎస్ఆర్ పేరు అంటే సీఎం చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ. కూటమి అధికారంలోకి రాగానే మహానేత పేరును గోడల మీద, స్టేడియంల మీద చెరిపే ప్రయత్నాలు ప్రారంభించారన్న అమర్నాథ్. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించిన కాకినాడ జిల్లా కలెక్టర్. ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులను యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అందుతున్న వసతులపై ఆరా తీసిన షణ్మోహన్. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరుపల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగగానే వాళ్ళంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నాది హామీ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే టికెట్ అడిగితే నా పేరు చెప్పండి. స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ప్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. హౌస్ ఎజెండా బీఎస్సీ నిర్ణయిస్తోంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేం సన్నద్ధమై సభకు వచ్చాం. హౌస్ చైర్మన్ ఆదేశాల ప్రకారం నడుస్తుంది.
ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవదు. తమకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలని, ఈరోజు మూడ్ బాగలేదు, మేము బయటకు వెళ్లాలని, వేరే పనులు ఉన్నాయని, పార్టీ మీటింగ్లు ఉన్నాయని వాయిదా వేయాలనుకుంటే అందుకు ప్రభుత్వం చైర్మన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. బొత్స సీనియర్ నాయకులని మంత్రిగా పనిచేశారని ఆలోచించి మాట్లాడాలని అన్నారు. విద్యారంగంపై సభలో విఫలంగా చర్చించటం జరిగింది. నోట్ కూడా ఇచ్చామని అది చదవాలని వైసీపీ సభ్యులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక్క నిమిషం, 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అధ్యక్ష ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో, మీరు మొన్న లేరు హౌస్ నుంచి, మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో, మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు. ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీరేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ కాబట్టి మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? ఆ రోజు మీరు ఎందుకు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, నాకు బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. It is, ఒక్క నిమిషం కూర్చోండి. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం. 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా. మీరు అనిన నోనో గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us debate in this house. It is very important to debate in this house.
సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్. తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? ఒక్క నిమిషం అధ్యక్ష. క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, ఈజ్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. కూర్చోండి. ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్ పేరును గోడల మీద, స్టేడియం మీద నుంచి చేరిస్తారేమో కానీ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. వైఎస్ఆర్ పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతోందన్నారు. మా మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్ఆర్ పేరు బ్రాండ్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించారు. సీతకొండ వ్యూ పాయింట్ కి వైఎస్ పేరు చేర్పించారు. వైఎస్ఆర్ పేరు గోడల మీద, స్టేడియం మీద నుంచి చేర్పిస్తారేమో కానీ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అమర్నాథ్ తెలియజేశారు. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా,
ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం. కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ను బుధవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావుతో కలిసి సందర్శించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వృద్ధులకు అందిస్తున్న సదుపాయాలు, ఇతర వసతులను ఈ సందర్భంగా వైడి రామారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వివరించారు. ఇక జిల్లా కలెక్టర్ వాత్సల్య హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ గదులను పరిశీలించి వృద్ధులతో ముచ్చటించారు. అనంతరం జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సాంబమూర్తి నగర్ నిర్వహిస్తున్న ప్రభుత్వ అంధుల ఆశ్రమం ప్రత్యామ్నాయ భవనాల పరిశీలనలో భాగంగా తిమ్మాపురంలోని రెడ్ క్రాస్ గ్రీన్ ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. అంధ విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన కల్పిస్తున్న ఇతర సదుపాయాలను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ నేరుగా అంధ విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో అంకిత భావంతో ఇండియన్ రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సేవల పట్ల సంతృప్తిగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ కి, అంధ విద్యార్థులకు రెడ్ క్రాస్ సిబ్బంది ఆహ్లాదకరమైన వాతావరణంలో అమూల్యమైన సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. ఇక అదేవిధంగా కాకినాడ సాంబమూర్తి నగర్లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమంకి ప్రత్యామ్నాయ భవనం నిమిత్తం కాకినాడ పట్టణంలోని వివిధ భవనాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇటీవలే శాసనసభ సమావేశాలలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నియోజకవర్గంలో సంచరిస్తున్న అడవి ఆవుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే స్పందించిన కలెక్టర్ లక్ష్మీష చంద్రలపాడు మండలం వెలది కొత్తపాలెం, ఉస్తేపల్లి గ్రామాలలో అడవి ఆవులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవి ఆవులతో పంటలు, ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, రైతులు నా దృష్టికి తీసుకువచ్చారని, కనుక డ్రోన్ ద్వారా అడవి ఆవుల గుంపును పరిశీలించామని, అడవి ఆవులను పట్టుకుని గోశాలలకు, రైతులకు స్వచ్ఛంద సంస్థలు అప్పగించేందుకు ప్రయత్నిస్తామని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు అడవి ఆవుల నుంచి రక్షణ కల్పిస్తామన్నారు. అడవి ఆవులు గుంపులుగా ఉండి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, కనుక 15 రోజులలో ఆర్టీఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు నివేదిక ఇవ్వమని ఆదేశించారు. అదే ఇప్పుడు ఇది రొటీన్గా గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో అది ఏంటి ఎట్లా అనేది కొంచెం గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నార్మల్లీ వరదం వచ్చిపోతుంటాయి లేదా డ్రౌట్ వచ్చిపోతుంటాయి. ఇది ఆవులు వచ్చి పంట నష్టం చేయడం అనేది కొత్తగా ఉంది కాబట్టి గవర్నమెంట్తో చర్చించి సో గవర్నమెంట్ దిశానిర్దేశాలు బట్టి తెలియజేస్తాం. అదే ఇప్పుడు రైతులతో ఇంటరాక్ట్ చేసి మనం డ్రోన్లో చూసినట్టు ప్రకారంగా చూస్తే ఒక 1500 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని ఏజ్లు, అంటే చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. అంటే యాక్చువల్గా వెళ్ళి చూస్తే అంటే ఎందుకంటే గుంపులో ఉంటాయి, అది లెక్క పెట్టడానికి కూడా కుదరదు, దగ్గరికి వెళ్ళడానికి అసలు కుదరదు. డ్రోన్లో చూస్తే గుంపు ఒక 50, 100 ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నాయి. అటువంటి గుంపులు బట్టి దాదాపుగా 1000 పైగానే ఉన్నాయని అంచనాలు వేస్తున్నాం. ఏ పంట కూడా ఉండదు. సో ఆ సమస్య ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు. దీనికి వెంటనే నేను వెటర్నరీ అధికారులు, అలాగే ఫారెస్ట్ సిబ్బంది, అలాగే మన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి, అలాగే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. సో దానికి ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాలి, అంటే బ్యాలెన్స్డ్ సొల్యూషన్ కావాలి. బికాజ్ అది వైల్డ్ అనిమల్ అని అనుకున్నా కూడా మనం దాన్ని చంపడానికి కానీ దాన్ని మనం ఏదైనా వేరే దగ్గర పంపించడానికి లేదు. బికాజ్ అవి కూడా హక్కు ఉంటాయి కాబట్టి. సో వాళ్ళ రొటీన్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైనా అది సాఫ్ట్గా మనము తీసుకొని ఎక్కడైనా గోశాలలోనో లేదా కొత్త గోశాల చేసి అక్కడ పెట్టడమా, లేదా రైతులు ఏమైనా దాన్ని మేము చూసుకుంటాము అంటే వాళ్ళకి ఏదైనా అప్పచెప్పడమా, దీనికి కొన్ని 2-3 రకాలుగా సొల్యూషన్స్ ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా క్రాప్స్ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కి క్రాప్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా బయటకు రాకుండా ఏదైనా మనం ఫెన్సింగ్ అయినా చేయగలమని ఆలోచించాము. కానీ ఫెన్సింగ్ ఏంటంటే మనం నార్మల్లీ 6 అడుగులు, 5 అడుగులు, 7 అడుగులు పెయింటింగ్ వేస్తాము. కానీ అవి 10 అడుగులు ఫెన్సింగ్ కూడా జంప్ చేసి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఫెన్సింగ్ వేసుకొని ఉండే పరిస్థితి, ప్రివెంట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా సోలార్ ఫెన్సింగ్ నార్మల్లీ వైల్డ్ లైఫ్లో వేస్తూ ఉంటాము, వైల్డ్ అనిమల్ రాకుండా. సోలార్ ఫెన్సింగ్ కొంచెం కాస్ట్లీగా అయినా అది కనుక వేస్తే ఆపోజిట్, బికాజ్ షాక్ కొడుతుంది కొంచెం లైట్గా, అప్పుడు వెనకెళ్ళిపోతాయి. అది కూడా ఒకసారి ఆలోచించండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అలాగే వెటర్నరీ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఏదేమైనా వచ్చే ఖరీఫ్లో ఇక్కడున్న రైతులకి ఇబ్బంది కలగకుండా, అది గోశాల అయితేనేంటి లేదా ఫెన్సింగ్ అయితేనేంటి, ఈ అడవి ఆవుల వల్ల పంటలకి, రైతులకి ఎటువంటి నష్టం జరగకుండా చూడడానికి ప్రణాళిక చేపడుతున్నాము. సో త్వరలోనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. సో ఎక్కడ గోశాలలో ఎన్ని కెపాసిటీ ఉంది, సో వాళ్ళకి ఏ ప్రకారంగా మనం సిస్టమేటిక్గా చూడాలి. ఇక్కడ అనిమల్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రుయల్టీ టు అనిమల్స్ ఈజ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా కాబట్టి దానికి క్రుయల్టీ చేయకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అనిమల్స్కి, అట్ ద సేమ్ టైం రైతులు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని బ్యాలెన్స్గా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంటాము. దీనికి ఇక్కడ సర్పంచ్ అలాగే మన ఇరిగేషన్
నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరి నుంచి కూడా సలహాలు కోరాము. సో మీరు చేయుత సంస్థ ద్వారా నిరుపేదలకు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ తెలిపారు పేరాబత్తుల రాజశేఖర్. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు. చేయుత సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నల్లిమిల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గర్భిణీ స్త్రీలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు చేతుల మీదుగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, తుమ్మల బాబు చేయుత సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్, తుమ్మల బాబు, మొండి రవికుమార్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బొజ్జా కుమార్, అనిల్ చౌదరి, నీలం దయాసాగర్, కసీం తదితరులు పాల్గొన్నారు. చేయూత సంస్థలో మేము ఒక భాగస్వామి అయినందుకు, మరింత గొప్ప మానవతావాదులు మా దాంట్లో సభ్యులు అయినందుకు, అందులోని మరి తుమ్మల బాబు గారు కానీ రాజశేఖర్ గారు కానీ మానవత్వంతో కూడిన రాజకీయ నాయకులు. మరి అలాంటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారు మనం అంతా చూస్తూ ఉన్నాం. హ్యుమానిటీకి నిలువెత్తిన నిదర్శనం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి ఆయన పిలుపునివ్వడం జరిగింది. డొక్కా సీతమ్మ గారి ఆదర్శంగా తీసుకుని మేము మధ్యాహ్న పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చడం అనేది మేమందరం కూడా హర్షించదగ్గ విషయం. మరి అలాంటి అత్యున్నతమైన వ్యక్తిని పేరు పెట్టుకుని అన్నదానం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మరి అలాంటి స్ఫూర్తిదాయకమైన సంఘటనని, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని మేము ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో గత 5 సంవత్సరాలుగా మేము కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి నల్మిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీ రాజ్యం గారి సహకారంతో భోజన సదుపాయం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సొంతహాగా ఇక్కడ పిఠాపురంలో రోగుల సహాయకులకి, అలాగే గర్భిణీ స్త్రీలకి అనేక మంది ఇక్కడ పేరుగాంచింది. ఫ్రీ డెలివరీలో కానీ, గర్భిణీ స్త్రీలకి వైద్యం విషయంలో కానీ ఇక్కడ చాలా బాగా డాక్టర్స్ కృషి చేస్తున్నారని మా దృష్టికి రావడం. అదేవిధంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 57 గ్రామాల నుంచి ఈ పిఠాపురం జీజీహెచ్కి రావడం జరుగుతుంది. అటువంటి గర్భిణీ స్త్రీలు కానీ, రోగులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము గత 2 నెలల క్రితం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక ఆమె గర్భిణీ అయ్యుండి అవుట్ పేషెంట్ అయ్యింది, ఎక్కడికో సుదీర్ఘ ప్రాంతం వెళ్ళి భోజనం చేసే పరిస్థితి. అది కలిసివేసి ఎక్కడ కూడా మనం ప్రారంభించాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగా మనకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాలని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుతోనే మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. దానికి గర్భిణీ స్త్రీలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ. అదేవిధంగా మరియు అలాగే అవుట్ పేషెంట్లు కూడా ఎక్కువ మంది, జనరల్ కానీ ఎవరైనా సరే చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భోజనం విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కొంచెం ఒకరోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోజు రవి గారు మేము మాట్లాడుకుంటే ఆయన అడిగితే ఇక్కడ ఏర్పాటు చేశారు. నిత్య అన్నదానం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒక్కరోజు కూడా మానకుండా పెట్టాలి కాబట్టి, అది క్వాలిటీ ఫుడ్ పెట్టాలి కాబట్టి అది చాలా టాస్క్గా ఉంటుంది. అయినా సరే ఒప్పుకొని పెడుతున్నందుకు, అలాగే మా హెచ్డిఎస్ చైర్పర్సన్ గారు, మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దల నాయకులందరి స్ఫూర్తితో రవి గారు మాకు ఇలా పెడుతున్నందుకు, తర్వాత కలెక్టర్ గారు మాకు ఆమోదించినందుకు కూడా మా డీసీహెచ్ఎస్ మేడం గారికి, అలాగే ఇక్కడ మాకు మా పేషెంట్లకి, మాకు అంటే మా హాస్పిటల్కే కాబట్టి మా డాక్టర్స్, మా స్టాఫ్ అందరూ కూడా మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హెల్పర్స్ కానీ వారికి సమయానికి భోజనం అందించాలనే ఉద్దేశంతో చేయూత రవికుమార్ గారు, వారి స్నేహితులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి చేయూత ఫౌండేషన్ వారిని, వారి మిత్ర బృందాన్ని కూడా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం.
ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే మన పూర్వం స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా మన దేశం ఉండాలని కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఖచ్చితంగా మన స్వతంత్ర ఫలాలు అందించినటువంటి నాయకులు మన దేశం ఏ విధంగా ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉందని, అలాగే చేయూత రవి గారి లాంటి వాళ్ళని చూసి ఇంకా యువకులు ఆ విధంగా తయారయ్యారు. ఎందుకంటే ఇక్కడే కాదు, హాస్పిటల్స్ ఎక్కడున్నా వారు ఎవరో ఒకల సహాయం తీసుకుని సహాయం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వటం చాలా సులువు. దాన్ని అనునిత్యం ఆ పని మీద ఉండి మెయింటైన్ చేసి తగిన సమయానికి ఆహారం అందించడం అంటే అది చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా పిలువబడేటువంటి డొక్కా సీతయ్యమ్మ గారి పేరిట పెట్టడం కూడా చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత మంచి కార్యక్రమాలు చేసేటువంటి చేయూత రవి గారికి స్థానిక ప్రజలు కూడా ఆయనకి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నెగ్గిన తర్వాత మరి ఇది మొదటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఎందుకంటే మిత్రులు నాకు రవి చాలా కాలం నుంచి పరిచయం. ఆయన చాలా చిన్న ఉద్యోగి, ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అలాగే అలీం మహమ్మద్, ఆయన టీచర్. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, ఒక అన్నదానమే కాదు, యువతని ప్రోత్సహించటం, అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు. పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ, అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా 70-80 మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా అన్నదానం, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. మనకి మదర్ తెరిసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా. మరి అది రుజువు చేస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థకి, అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా 5 సంవత్సరాలు 1403 రోజు ఈరోజు రోజుకి 350 నుంచి 400 మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ సైడ్ హెల్పర్స్, అదే పేషెంట్స్కు సంబంధించి ఉన్నవారికి డైలీ వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఏ రోజు ఆగకుండా అనునిత్యం మరి దానికి సహకరిస్తున్న ఆదిత్య శేషారెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమం జరగటానికి కూడా ఆయన సహకారం కూడా స్ఫూర్తి ఉంది. దాతలు ఈరోజు మనం ధరణియందు దాతల కరువు కాదు, మనం సరైన మార్గం ఎంచుకోవాలి. డబ్బులు ఎవరైనా సాయం చేయొచ్చు, కానీ దాన్ని ప్రతినిత్యం మరి ఇది ఒక ప్రోగ్రామ్గా, అన్నదానం అంటే టైంకి పెట్టాలి. 12 గంటల బిఫోర్గానే మనం ఎన్ని పనులున్నా, మనకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసామంటే దాన్ని మనకి ఎన్ని సమస్యలున్నా దాన్ని పూర్తిగా టైంకి చేయవలసిన బాధ్యత మన స్వచ్ఛంద సంస్థ మీద, చేయూత వారి మీద ఉంది. ఎందుకంటే గత అనుభవం ఉంది వాళ్ళకి. 1403 రోజు ఈరోజు ఎప్పుడు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఏ రోజు తడుస్తూనే కూడా వాళ్ళు మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ASK College of Technology and Management, approved by AICTE New Delhi and affiliated to SBTET AP. In AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474, 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil department, ESC department, CME department. Qualification according to AICTE norms. Lab assistants
ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గత నెల 9వ తేదీన ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధనాథ్ జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి సిద్ధనాథ్ జ్యువెలరీ జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కరణం కుమార్ A1 ముద్దాయిగా, కడప జిల్లా చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను A2గా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక పల్సర్ 2-వీలర్ బైక్, 11 కేజీలన్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. A1 ముద్దాయిపై 30 దొంగతనం కేసులు ఉన్నాయని, A2 ముద్దాయిపై 11 ఎర్రచందనం, 10 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. సిద్ధనాథ్ జ్యువెలరీ దొంగతనం కేసును ఛేదించిన సిఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం, ప్రతిపాడు, అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు రామలింగేశ్వరరావు, లక్ష్మీకాంతం, శ్రీహరిబాబులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారని ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో తెలిపారు. ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిద్ధనాథ్ జ్యువెలర్ షాప్లో బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్, అట్లానే అన్నవరం ఎస్ఐ గారు, అలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు, వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిలను పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి, అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది, బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి, తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లానే జి వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతులపూడి అండ్ ఎల్ ప్రసాద్, అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్, వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో లాటరీ పేరుతో ఒక ముఠా సభ్యులుగా ఏర్పడి ఇంటింటా తిరుగుతూ అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సొమ్ములు కాజేస్తున్నట్లు మన్యం ప్రజలు ఆరోపిస్తున్నారు. మారేడుమిల్లి మండలంలో పలు గ్రామాల్లో తిరుగుతూ గిరిజనులను మభ్యపెట్టి సొమ్ములను దోచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే మండలంలోని గుజ్జు మామిడి వలస, మారేడుమిల్లి గ్రామాల్లో సంచరిస్తూ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి ముఠాయిలపై అప్రమత్తంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అదే హోమ్ థియేటర్ తెప్పించబ్బా, నేను 2000 ఇస్తాను. ఉన్నాను 1500 ఇచ్చాను నేను. వాళ్ళంతా మీ వాళ్ళే నేను 2500 వేసుకుంటా, నువ్వు 1500 వేసుకో. మరి నేను ఒక్కడే ఆడతోకను అంత అయితే నువ్వు చూపించాలి ధర్మం. ఒక్కడే 3000 అంత ఆడతోకగలను అన్నీ ఇస్తాను అన్నారు చక్కగా. ఎత్తంటున్నా కానీ నాకు ఆ వస్తువు నాకు కావాలి, మా ఆడవాళ్ళు అడిగింది కాబట్టి. రోడ్డు ప్రమాదాల నివారణకు మైన్స్, ట్రాన్స్పోర్ట్, పోలీసు శాఖలకు చెందిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కోరారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ పట్టణంలో విజయరామరాజుపేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద 2 రోజుల క్రితం ఒక భారీ వాహనం గడ్డర్ను ఢీకొట్టి రైల్వే ట్రాక్ను ధ్వంసం చేసిన లారీ, దీంతో రైల్వేకు తీవ్ర నష్టమే కాకుండా పెద్ద పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 250 మంది రైల్వే సిబ్బంది తెల్లవారుజామున 5 గంటల నుండి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా చేయడం అభినందనీయమన్నారు. అనకాపల్లి జిల్లా అధికారులకి ప్రత్యేకమైనటువంటి వినతి. అందులో ప్రత్యేకంగా మైన్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, వీరందరికీ కూడా నేను కోరేది, ఈ ప్రమాదాలు నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియపరుస్తున్నాను. దీని మీద ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా పంపడం జరిగింది. మరి నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ మనం చూసాం. రైల్వే ట్రాక్ను కూడా ఒక లారీ గుద్ది పెద్ద పెద్ద బౌల్డర్స్తో వెళ్తున్నటువంటి లారీ గడ్డర్స్ని దాటి రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని ట్రైన్లు కూడా డీరైలింగ్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పైగా ఆ గుద్దేసి కూడా లారీ ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అయిపోయారు. తర్వాత పోలీసు వారు పట్టుకున్నారు, వేరే సంగతి. సో దానికి సుమారు 250 మంది రైల్వే సిబ్బంది నిన్న సుమారు ఉదయం తెల్లవారు 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే తప్ప మళ్ళీ ఆ ట్రాక్ పునరుద్ధరణ జరగలేదు. అదేవిధంగా మొన్న అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం మునగుపాకలో ఈ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొన్న వెంటనే ఆగితే బాగుండేది. ఢీకొన్న తర్వాత కింద పడినటువంటి ఆ ప్రయాణికుడి తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్ అక్కడ మునగుపాకలో LIC ఏజెంట్ ఒక ఆయన. అలాగే అనేక యాక్సిడెంట్లు మన అనకాపల్లి పరిధిలో, తుంపాల పరిధిలో కూడా జరుగుతున్నాయి. దీన్ని నివారించాల్సినటువంటి అవసరం తప్పకుండా మనందరి మీద ఉంది, ప్రత్యేకంగా అధికారులపైన కూడా ఉంది బాధ్యత. అందులో భాగంగా ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, హెవీ లోడ్ వెహికల్స్ కానీ, ఓవర్ వెయిట్ వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే తుంపాలు దాటిన వెంటనే బొజ్జన్నకొండ రూట్లోంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బొజ్జన్నకొండ దాటి అక్కడ హైవే కనెక్ట్ అయిపోద్ది. ఆ కనెక్ట్ అయ్యే దగ్గర యూటర్న్ తీసుకోవడానికి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొంత చేయాలి అధికారులు, తప్పదు. ఇది R&B అధికారులు చేయాల్సినటువంటి పని. చేస్తే హైవే ఇక ఊర్లోకి, టౌన్లోకి లేకుండా, ఎందుకంటే టౌన్లో అనేక మంది స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలతో కూడినటువంటి ఆటోలు, రోడ్డు దాటేటువంటి పిల్లలు, సీనియర్ సిటిజన్స్ అనేక మంది పట్టణంలో స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఈ హెవీ వెహికల్స్ మూవ్మెంట్ వల్ల 24/7 తిరుగుతున్నాయి వెహికల్స్. ఒక టైమింగ్ లేదు, నిబంధన లేదు. కాబట్టి ఇది కూడా ఆ లారీ వెయిట్ కన్నా మిన్నగా, కెపాసిటీ కన్నా మిన్నగా హెవీ లోడ్స్ వేసుకొని వెళ్ళడం వల్ల కంట్రోల్ ఉండట్లేదు డ్రైవర్స్కి. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ప్రాణ నష్టం అనకాపల్లి ప్రజలకి, అనకాపల్లి ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న హైయెస్ట్ ప్రయారిటీ మనం
ప్రాణరక్షణ, తర్వాత రోడ్లు, సరైన రోడ్లు మనం ఇవ్వాలని. అలాగే అధికారులు కూడా వారి తాలూకా విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని. అనకాపల్లో మైన్స్ అధికారు ఉన్నారు. మైన్స్ అధికారి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంకు, ఒక మైన్స్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ పర్యవేక్షణ చేయడానికి ఆ అధికారి, కానీ పర్యవేక్షణ లేదు. ఈ మధ్య కొత్త అధికారి ఎవరో వచ్చారు అనుకుంటా. ఆ వచ్చిన అధికారి కనీసం పర్మిట్లు గురించి కానీ, హెవీ లోడ్తో ఉన్న వెహికల్స్ కానీ, అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనేటువంటివి కానీ, ఇంత పెద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా దాని గురించి నివారణ చేయడానికి, లేకపోతే ముందస్తుగా ఏం చర్యలు చేపడదాం అనేటువంటి ప్రక్రియ కానీ, సైట్ విజిట్కి వెళ్దాం అనేటువంటి ఆలోచన కానీ ఏమీ లేకపోవడం దురదృష్టకరం. అంటే కేవలం డబ్బులు తీసుకొని లంచాలకు అలవాటు పడిపోయి ఈ మైన్స్ అధికారులు కేవలం ఆఫీసులకు పరిమితమై డబ్బులకే పరిమితం అయిపోయారు తప్ప అనకాపల్లో మైన్స్ ఆఫీస్ పనిచేయటం లేదు అసలు. ఇవాళ కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వానికి అందరికీ చెడ్డ పేరు తెచ్చేలాగా ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా కొద్దిగా సమన్వయంతో అనకాపల్లి ప్రజల ప్రాణాలకు కూడా విలువనిచ్చి మీరు ముందస్తు చర్యలు చేపట్టండి. చేతులు కాలు కాకులు పట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రెగ్యులర్గా తనిఖీలు, మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్లని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే నిన్న యాక్సిడెంట్ జరిగితే రైల్వే అధికారులు ట్రాక్ను పునరుద్ధరణ చేశారు, కానీ దాని తర్వాత చేయాల్సిన పనులేంటి ఎక్కడెక్కడే ఉన్నాయి. ఏ అధికారి స్పందన లేదు. ఆ గడ్డర్స్ విరిగిపోయినాయి, గడ్డర్స్ వేయాలి. ఉన్న గడ్డర్ ఒకటి సరిపోదండి, ఇంకో అడిషనల్ గడ్డర్స్ వేయాలి. అవన్నీ నేను లెటర్లో తెలియపరిచాను. అలాగే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు, కానీ ఏంటి స్పీడ్ బ్రేకర్ మీద పెయింట్ వేయరు. స్పీడ్ బ్రేకర్ వేసినట్టు 2 వీలర్ మీద వచ్చే వెహికల్ కూడా తెలియదు. దానివల్ల 6 యాక్సిడెంట్లు గురవుతున్నారు. ఒక నియమ నిబంధనల ప్రకారం స్పీడ్ బ్రేకర్స్ వేయాలి. అంటే ఏంటి, ఇవాళ స్పీడ్ బ్రేకర్స్ మీద రేడియం పెయింటింగ్, అలాగే సోలార్ స్టడ్స్ వేసి డే అండ్ నైట్ కూడా ఆ లైట్స్ వెలిగేటట్టు, అందరికీ కనిపించేటట్టుగా, ఆ వేగాన్ని తగ్గించేటట్టుగా స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి. అటువంటి స్పీడ్ బ్రేకర్స్ని ఆర్ఎన్బి అధికారులు, జీవీఎంసీ కలిపి వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి అక్కడ కనీసం తనిఖీకి కూడా రాలేదు. ఇది జరిగింది కదా, తర్వాత మేము ఏం చేయాలి అని ఈ అధికారులు కూడా ఎక్కడ స్పందన లేదు ఇప్పటివరకు. దురదృష్టకరం. కాబట్టి దయచేసి ఈ అధికారులందరినీ నేను కోరుతా ఉన్నా, మరొకసారి మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం మళ్ళీ. శ్రీ పారిపల్లెమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికారి ప్రతినిధి మల్లా రాజేష్ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి గుడి, పూల అలంకరణ, ప్రసాదం పంపిణీ, అన్న సామరాధన కార్యక్రమం, అలాగే కోలాటకాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, సతీమణి గంటా శారదమ్మ, అలాగే ఉత్తరాంధ్ర జనసేన ఇన్ఛార్జ్ సుందరపు సతీష్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాడ్రపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్దలు కాంట్రేకులను అప్పారావు, మల్లా నరసింహరావు, గుబ్బల సత్యనారాయణ, సూరిశెట్టి రాము, ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లా సంజీవరావు, తురాయి మోహన్, సూరిశెట్టి శివ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద దొరికిన హిజ్రా శరీర భాగంతో ఒక్కసారిగా అనకాపల్లిలో కలకలం చెలరేగింది. పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ శరీర భాగం ఒక హిజ్రాగా గుర్తించి మిగిలిన భాగాల కోసం తమ దర్యాప్తు వేగవంతం చేశారు. వారికి అందిన సమాచారం మేరకు ఆ కోణంలో పోలీస్ బృందాలు దర్యాప్తులో దిగి పురోగతి సాధించారు. మృతురాలి తల, ఒక చెయ్యి అనకాపల్లి వై జంక్షన్ వద్ద కాలువలో గుర్తించారు. అదొక హిజ్రా మృతదేహం. ఆమె పేరు మైపాలి దీపు అని గుర్తించారు.
హతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన నడుం భాగం తాళ్లపాలెం జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఉందని గుర్తించారు. ఈ సంగతి తెలుసుకున్న హిజ్రాలు స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మా మనిషిని చంపిన వ్యక్తిని మాకు అప్పచెప్పాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు చేశారు. గతంలో కూడా మాకు న్యాయం జరగలేదని అన్నారు. డీఎస్పీ శ్రావణి హిజ్రాల పెద్దలతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తానని, చట్టపరంగా ఈ కేసులో హంతకునికి ఉరిశిక్ష పడటం ఖాయమని వారికి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి. మేమందరమే మా ట్రాన్స్ ఉమెన్స్లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా ఆవిడని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఇప్పుడు మేమందరమీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరిమీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మాకు న్యాయం ఏమీ కాదండి, వాటిని మాకు అప్పచెప్పండి. కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు. తీసుకెళ్తారు, 3 నెలలు ఉంచుతారు, బాగా పెంచుతారు, బెయిల్ మీద వస్తాడు, కాళ్ళు రగరేసుకొని తిరుగుతాడండి వాడు ఇంకొక థర్డ్ జెండర్ని మోసం చేస్తాడు. వాడి మైండ్ సెట్ అలాగనే ఉంటుంది. మేము డబ్బు పెడతాము, ధనం పెడతాము, వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము. ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు. మాకు అబ్బాయిని అప్పచెప్పండి, మేము చేయవలసింది మేము చేస్తాము. వాడికి చేయలేని శిక్ష మాకేమేస్తారో మేము చూస్తాము అంతే. అందరికీ మా నమస్కారం అండి. ఈరోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి ఈరోజు. కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగాన. ఇది ఇప్పుడు వచ్చి స్టేట్లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి, మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలని మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మీ దండం పెట్టి మేము అడుక్కుంటున్నాం. మీ మాట 1, తనకి ఉరిశిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ఏనండి. ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకూడదండి. ఆల్రెడీ ఇదే అనకాపల్లిలోని 3 కేసులు జరిగాయండి. 3 కేసులు, 3 మర్డర్లు. దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి, అతి దారుణంగా చనిపోయారు, పామప్ చేస్తారు. 2, చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలతో బొర్రెడిపోయి చంపాల్సి వేస్తారండి. అది కూడా మేము అనుభవించాం. ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు, అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని. అలా వాళ్ళకొని అలా చేస్తుండే. ఇప్పుడు ముక్కలు కోస్తారండి, కన్న పేగి ఎలాగుంటుందండి. తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మాకు అప్పచేద్దాం, మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరిశిక్ష అన్న వేయండి, లేకపోతే మా కన్నా అప్పచెప్పండి. నిజంగా చెప్తున్నాం, ఇదేనండి వైజాగ్ కంపెనీ, ఇదేనండి మేము కోరుకుంటున్నామండి. న్యాయం చెయ్యండి సార్, ఇదే మా విన్నపం. చిన్నప్పటి కాడి నుంచి అండి పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా. కానీ ఆడిని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆడిని చేశారు కాబట్టి ఆడికి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే కానీ ప్రజలకి ఆయన అప్పచెప్పాలి. ఆయన అప్పచెప్పినప్పుడే మేము అది ఏం చేయాలో అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ఇక వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు, ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ ముందు నాకు బాబు చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు బాగా చదివాడండి. కానీ ఎంత చదివాడో నాకు తెలియదండి. ఎంబీఏ చేశారు, ఎంబీఎస్సీ చదివాడండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో ఆర్టీసీ బస్సు ఎక్కి పీలేరు వరకు ఫ్రీగా తీసుకెళ్లాలని భీష్మించి కూర్చున్న మహిళలు. టికెట్ డబ్బులు కావాలంటే సీఎం చంద్రబాబు వద్ద తీసుకోవాలి అనడంతో కంగుతున్న కండక్టర్. గత జగన్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వివరించిన మంత్రి నారా లోకేష్. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పిన చినబాబు. వైఎస్ఆర్ పేరు అంటే సీఎం చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ. కూటమి అధికారంలోకి రాగానే మహానేత పేరును గోడల మీద, స్టేడియంల మీద చెరిపే ప్రయత్నాలు ప్రారంభించారన్న అమర్నాథ్. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించిన కాకినాడ జిల్లా కలెక్టర్. ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులను యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అందుతున్న వసతులపై ఆరా తీసిన షణ్మోహన్. వార్తల సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే. ASK College of Technology and Management, approved by AICTE, New Delhi and affiliated to SBTET AP.
in AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474, 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil, department ESC, department CME department. Qualification according to AICTE norms. Lab assistants ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal.